అనుకుని ఉండొచ్చు. కొంత ఆయనలో నేను టీడీపీ కాకపోయినా వ్యక్తిత్వ పరంగా కేశినేని నాని గారి పట్ల ఒక అడ్మిరేషన్ ఉన్న వాళ్ళలో నేను కూడా ఒక వ్యక్తిత్వ పరంగా టీడీపీ పార్టీ పట్ల మనకేమి ఒక పార్టీ పట్ల ప్రత్యేకంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకపోయినా వ్యక్తిత్వ పరంగా మొదటి నుంచి మనం గమనించిన దానిలో ఆయన విశిష్టమైన వ్యక్తే, అది ఖచ్చితంగా దానిలో డౌట్ లేదు. కాబట్టి ఆయనకు కూడా ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు ముక్కుసూటి వ్యవహారాలు కానివి నచ్చని పరిస్థితి. కాబట్టి ఇద్దరికీ అది ఉభయతారకంగా ఈయన వెళ్ళిపోవాలనేది, ఈయనకు వద్దనేది ఇక్కడ మనకి. ఆయనకేమో ఈయన ఉంటే ఇదే గోల రోజువారీ, రేపు ఎన్నికల టైంలో ఏమో వద్దనే భయం కూడా. మళ్ళీ ఎన్నికల టైంలో ఇలాంటిది ఏమైనా చేస్తే కనుక ఆయన కనుక ముక్కుసూటితనంతో ఇబ్బందులు వస్తాయనే దాని మీద బహుశా ఇద్దరు పరస్పరం ఎవరి దావనోళ్ళు పోతే మంచిదనే పరిస్థితి ఉండొచ్చు అక్కడ. అంటే చంద్రబాబులో ఏం నచ్చలేదు, జగన్లో ఏం నచ్చింది కేశినేని నానికి? జగన్లో నచ్చటానికంటే ఒకటి, జగన్కి సంబంధించినంత వరకు ఏ రోజైనా సరే మనకి ఇక్కడ కనపడేది కుండబద్దలు కొట్టిన వ్యవహారం కనపడుద్ది. ఓవరాల్గా ఒక కుండబద్దలు కొట్టిన వ్యవహారం అనేది కనపడుద్ది మీకు. ఎత్తులు వ్యూహాలు అనేవి తక్కువగా కనపడతాయి. ఎందుకంటే చేస్తున్న దానిలో ఇప్పుడు ఆయనకి నెగటివ్గా వీళ్ళు ఇంతగా పోర్ట్రే చేయగలుగుతున్న దానిలో ఏంటంటే చేసే పనులు దేనికి ఎవరికి వెరిచినట్లు కానీ ఏదైనా సూటిగానే ఉండటం అనేది ఒకటి స్వభావరీత్యా ఉన్నటువంటి విషయం. రెండోది ఏంటంటే ఆయన ఎంత సూటిగా ఉంటాడనేది కాసేపు పక్కన పెడితే, రెండోది కేశినేని గారికి మాత్రం ఇంకో ప్రత్యామ్నాయం ఏముంది అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో బెస్ట్ ఆఫ్ ది వరస్ట్ అనేదే పరిస్థితి. అంతేగాని ఇది బెస్ట్ అనేది అంటే అత్యుత్తమమైనది, దీని తర్వాతే మిగతా ఏమి బెస్ట్ ఆఫ్ ది వరస్ట్. అంటే రాజకీయ నాయకులు కాదు సార్, రాజకీయ నాయకులు పార్టీ మారిన ఒక 5 కాలాల పాటు అంటే ఒక టర్ము 2 టర్ములో వారి రాజకీయ జీవితాన్ని ఊహించుకుంటారు. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్కు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అని ఒక ప్రచారం జరుగుతున్న టైంలో, దట్టు ఎన్నికల టైం. అదే కదా కేశినేని నాని గారి ప్రత్యేకత. కేశినేని నాని గారి ప్రత్యేకత ఎదురుగాలు ఉందనే నేపథ్యంలో ఆయన రేపటి గురించి ప్లాన్ చేసే మనిషి కాదు. అది కూడా ఒకటి నచ్చుద్ది నాకు. ఎందుకంటే ఆయనకు అప్పుడప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ పోయే మనిషి బట్టి. కానీ డొంక తిరుగుడుగా రేపటి నుంచి ఎత్తులు పై ఎత్తులు వేసి రేపు పొద్దున మనకేం కావాలి ప్రణాళికాబద్ధంగా రాజకీయాలను ఒక కెరీర్గా చేసుకునే స్వభావం ఆయనలో లేదు. రాజకీయాలు ఆయన కెరీర్గా చేసుకోలేదు. అందుకని ఏంటంటే నాకు కనపడితే ఆయన కెరీర్ అయితే ఇట్లా ఉండేవాడు కాదు. ఆయన బహుశా ఆయన వేరే మార్గంలో వెళ్ళి ఉంటే అది ఇంకోలాగా ఉండేది. అదే నాకు నచ్చిందని నేను చెప్పింది ఏంటంటే, ఆయనకు ఒక కెరీర్ లాగా చూడకుండా ఇవాళ గురించి ఇప్పుడు ఇది నిజమా కాదా, ఇది సరైందా కాదా అనే దాని మీదే ఉంటాం. అంటే దానిలో ఒక ప్రిన్సిపుల్డ్ సెంటర్నెస్ ఉంది. ఆ ప్రిన్సిపుల్ మనకి నచ్చేదా నచ్చందా లేకపోతే ఆయన అనేది మనం కాసేపు పక్కన పెడితే ఏంటంటే ఆయనకు ఒక ప్రిన్సిపుల్ ఉంది. ఏదైనా కానీ లోపల ఒక నిజాయితీ అనేది, ఒక ఆయనకి నచ్చింది నచ్చంది అనేవి ప్రగాఢంగా. నాకు తెలిసి గత 2-3 సంవత్సరాలు చూస్తున్నా కేశినేని నాని టీడీపీకి అంటిముట్టట్టుగా ఉంటున్నారు. బాబుకి ఇడమోహం చాలాసార్లు జరిగినాయి గతంలో. కేశినేని నాని గారు ఎక్కడ ఢిల్లీలోనే ఇక్కడే అనుకుంటా, ఢిల్లీలో ఫ్లవర్ బొకే కూడా ఎవరో ఇస్తుంటే కూడా ముభావంగా ఆయన ఏమి గ్రీట్ చేయకుండా నుంచున్నాడు ఆయన. అంటే ఆయనకి ఏంటంటే ఎవరో చూస్తున్నారు, నేను ఇలాగే ఉండాలి నటించాలనేది లేదు. అది ఆయన ప్రత్యేకత, అదే చెబుతుంది. అందుకే నచ్చేది. ఎందుకంటే ఆయనకి నటించడం తెలియదు, నటించడు. ఆయన ఉన్నది అనుకుంటాడు. ఆయన అనుకునేది తప్పైతే అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాడు. కానీ ఇంకొకటి, ఏపీలో కుల రాజకీయాలు డామినేట్ అవుతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. ఇవాళ కమ్మలకి జగన్ అంత ప్రయారిటీ ఇవ్వడం లేదు, కమ్మలను తొక్కేస్తున్నారు అనే ఒక వాదన వస్తుంది. ఉన్న మంత్రి పదవి పీకేశారు, చాలా మటుకు ప్రయారిటీ తగ్గించారు. ఈ టైంలో కేసీఆర్ నాని తీసుకున్న డిసిషన్ మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఒకటి, అది జగన్కి అవసరమే. ఈరోజు కేసీఆర్ లాంటి సరే కమ్మ అన్నారు కాబట్టి కమ్మ సరే, ఆయన వస్తే కనుక జగన్కి తొక్కేస్తున్నాడు అనే అపవాది ఎన్నికల టైంలో పోద్ది. దానివల్ల ఆయనకి పాజిటివ్ అవ్వచ్చు. రెండోది కేసీఆర్ నాని బహుశా ఆయన చూసింది కులాల ప్రకారం ఆలోచించకుండా బియాండ్ దట్ ఏమైనా ఆలోచించారు. బియాండ్ దట్ అంటే సంక్షేమ పథకాల పరంగా ఆయన జనరల్గా ఏంటంటే కొంత సామాన్య జనం పట్ల ఒక అభిమానం ఉన్నటువంటి మనిషి ఆయన. మామూలుగా సామాన్య జనం పట్ల అంటే దానిలో ఏ కన్నింగ్నెస్ లేదు. జనం అంటే జనానికి స్పందించే మనిషి, జనం పట్ల అభిమానం ఉండి నీతిగా ఉండాలనే ఒక కోరిక, జనం మనల్ని చెడుగా అనుకోకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి మనిషి. కాబట్టి బహుశా సంక్షేమ పథకాలు లాంటి ప్రజలు బడుగు అట్టడుగు ఎవరైతే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్కి కొంత ఎన్ని రకరకాల తప్పులు జరగచ్చు ఆంధ్రప్రదేశ్లో, ఎన్ని కాదనలేం. కానీ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అత్యంత కడపటి వాడికి పేదవాడికి అందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించింది బహుశా అక్కడే ఉన్న కార్డు ఈయనకి స్ట్రైక్ అయితే స్ట్రైక్ ఉండాలి నేను అనుకోవటం. అంతకంటే పెద్దగా ఆ కేసుని దాన్ని బహుశా ఆయన గురించి ఆయన ఇంకా ఏమనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ ఇంక ఇతరులు ఏమనుకుంటున్నారు, ఆయన స్వభావ దృష్ట్యా కులాల పరిమితిలో ఉండే వ్యక్తి కాదు. ఎందుకంటే ఏ పరిమితిలో ఉన్న వ్యక్తి నిజాలు ఎప్పుడు చెప్పలేడు. అంటే ఒక పరిమితి, అది ఏ కులమైనా కావచ్చు, అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ఏ కులం పరిమితిలోనైనా ఉండదలుచుకున్న వ్యక్తి ఎప్పుడు నిరంతరంగా నిజాలు చెప్పలేడు.
ఎందుకంటే ఆ కులానికి పరిమితి వచ్చినప్పుడు ఏదో క్షణాన ఆ కులం ప్రయోజనాల కోసమో కులంలో తన ప్రయోజనాల కోసమో సూటిదనం పోద్ది, నిజాయితీ పోద్ది. అది లేదు. ఆయన మొత్తం అన్ని పరిధుల్ని దాటి నిజంగా మాట్లాడుతున్నాడు. బహుశా ఆయన ఎవరైనా కులం ప్రకారం చూసినా ఆయన ఒకవేళ పొరపాటున అలా చూసుకున్నా అది కాదేమో అనేది మనకు అనిపిస్తుంది. కానీ ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ టైంలో ఒక సిట్టింగ్ ఎంపీ అంటే టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీకి వెళ్ళడం అంటే ఇది నిజంగా కూడా ఒక సంచలనం. ఇది పెద్ద చర్చనీయాంశమైన చాలా పెద్దది. ఎందుకంటే కేశినేని నాని గారికి ఉన్నటువంటి ఇమేజ్ జనరల్గా ప్రజల్లో అట్లాంటి వాళ్ళ పట్ల ఒక బాగా అభిమానం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ప్రజలతో ఈజీగా కార్డు స్ట్రైక్ చేయగలరు. ప్రజలు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. కంత్రితనం తెలియదు జనాలు మామూలు అంటారు కదా,